యుగము పిలుస్తోంది. యుగసేనానులారా లేవండి, మహాపర్వమునకు మనమందరము కలిసి ఆహ్వానం పలుకుదాము. శతాబ్ది సంవత్సరములో ఏమీ జరగబోతోంది? గత సంచితలో మీరు సీనాలకప్పని ఈ శరదృతువలో చెయ్యవలసిన కార్యక్రమము గురించి తెలుసుకుందాము. శతాబ్ది సమారోహము ఎలా చెయ్యాలి? ఎవరు ఏ పాత్ర తీసుకుంటున్నారు? శుభారంభము వసంత పంచమి, పూజ్య గురుదేవుల జన్మదినము, ఆధ్యాత్మికలకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుని ఉంటారు. ఈ కార్యక్రమాలు 2011 ఫిబ్రవరి 6 నుండి 8 తేదీలో సంపూర్ణ భారతదేశములోనే కాక విశ్వమంతటా జరుగుతాయి. ఆ రోజున ఆయన గురువు సాక్షాత్కరించి గత జన్మల జ్ఞానమును తెలిపిన రోజు. ఆ రోజున ఆయన గురువు సాక్షాత్కరించి గత జన్మల జ్ఞానమును తెలిపిన రోజు. ఆ రోజున మనమందరము ఆయనకు సమర్పితములై ఆయన నిర్దేశాలని అనుసరించి నడవాలని. ఓ 1900 సంవత్సరములో ఒక వైజ్ఞానికుల పెద్ద సమూహము ఒకటి మనతో కలిసింది. ఆదివారము, సోమవారము, మంగళవారము 7 ఫిబ్రవరి తేదీలో ఈ కార్యక్రమాలు మనమంతా అందరినీ పాలుపంచుకోవాలని. ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమ అనేక మంచి మాటలు డోనరబీ యాన్ సహకారంతో జరుగుతుంది. స్థల నిర్ణయము జరిగిన తరువాత అందరికీ ఆహ్వానపత్రికలు పంపటం జరుగుతుంది. దేశ రాజధానిలో జరుగుతున్న ఈ ఉదోఘష 2011 నుండి 2020 వరకు జరిగే మిషన్ కార్యక్రమాలన్నింటినీ హైలైట్ చేస్తుంది. కార్యక్రమం జరిగే స్థలమునందు పెద్ద ఎల్సీడీ స్క్రీన్ల ద్వారా చూడవచ్చు. అన్ని ఛానల్స్ ద్వారా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చెయ్యబడుతుంది. కామన్వెల్త్ క్రీడలు పూర్తి కాగానే స్థల నిర్ణయము జరుగుతుంది. దానికి ముందుగా పరిజనులు కొన్ని పనులు చెయ్యాలి. 1. పరిజనులంతా కలిసి తమ తమ ప్రాంతాలలో సంవత్సరానికి లక్ష్యాలు నిర్ధారించుకోవాలి. లక్ష్యాలను ఫిబ్రవరి కార్యక్రమంలో సభాముఖంగా ప్రకటించాలి. 2. గ్రామీణ క్షేత్రములయందు పర్యటిస్తున్న మన పరిజనులు మద్యపాన నిషేధము, వృక్షారోపణ కార్యక్రమాలలో అత్యధిక భాగస్వామ్యం తీసుకోవాలి. తమ తమ క్షేత్రాలలో ఈ కార్యక్రమాలు చేసి ఎంత ప్రగతిని సాధించారో తెలియపరిచే కరపత్రాలు అచ్చవేయించి వాటిని పంచుకుంటూ జ్ఞానరథయాత్ర చేసుకుంటూ రోడ్డు మార్గము ద్వారా నిర్ధారిత ప్రాంతానికి చేరుకోవాలి. 3. ఇప్పుడు కేవలము ఢిల్లీ ప్రాంతం వారిని మాత్రమే ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుచేతనంటే మిగిలిన వారికి వారివారి కార్యక్రమాలు వారికి అప్పగించబడ్డాయి. అంతేకాక స్థల సామర్థ్యము, దానితో పాటే చేయవలసిన వ్యవస్థల కారణంగా దేశం మొత్తాన్ని ఢిల్లీకి ఆహ్వానించమనేది సాధ్యం కాదు. ఢిల్లీని జాగృతపరచడమో లేక ఢిల్లీ నుండి ర్యాలీలను నడిపి హడావిడి చేయడమో మన లక్ష్యము కాదు. ఢిల్లీలో ఎక్కువగా రైతుల సదస్సులు, రాజకీయ పార్టీల ర్యాలీలు జరుగుతుంటాయి. ఢిల్లీలో నిద్రపోయే శ్రీమంతులపైన కాని, చదువుకున్న వర్గముగా చెప్పబడే వారిమీద కాని ఈ ప్రభావము ఉండదు. మన లక్ష్యము వేరు. మన జ్ఞానరథానలో జాగృతి యాత్ర చేసే పరిజనులందరూ ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో ఇక్కడ ఢిల్లీలో జరిగే కార్యక్రమం అవగానే వెళ్లి మళ్లీ వారి స్వస్థానం చేరుకుంటారు. 5. ఢిల్లీ మరియు ఎన్సీఆర్ వారు ఇక్కడ జరిగే కార్యక్రమాలలో ప్రధాన భూమిక నిర్వహిస్తారు. ఈ నెల నుండే విశేష ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది అక్టోబరు 2010 నుండి ఫిబ్రవరి 2010 నుండి జరుగుతుంది. ఢిల్లీలోని ఎన్సీఆర్కి చెందిన విద్యాలయాలు, మందిరాలు, సమితులు మన ఆలోచనధారతో కలిసిన సంఘటనన్నితో మనము సంపర్కము స్థాపించుకుని ఢిల్లీలో జనజాగరణ కార్యక్రమము విస్తృతంగా చేస్తాము. మీరట్ నుండి గురుగావ్ వరకు స్థాపించిన విద్యాలయ క్షేత్రాలు, ఫరీదాబాద్ నుండి సోనీపత్ వరకు గల క్షేత్రాలన్నిటి లోనూ ఢిల్లీలోని వాడవాడలయందు తీవ్రమైన ప్రచారము చెయ్యబడుతుంది. 6. యుగ ప్రవక్తలుగా సంస్కృతిని ప్రధానంగా ప్రచారము చేసి జన్మశతాబ్ది కార్యక్రమాలకు వచ్చి సంపర్కము ఏర్పారకినేతమే అవకాశముంటుంది. వీధి యందు చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి జనచేతనను జాగృతము చెయ్యాలి. ఢిల్లీ కార్యక్రమము కొరకు నియమిత సమావేశములు నిర్వహించేతే ఒక సమితి ఏర్పాటు చెయ్యబడింది. పునాదిరాళ్లకు అభినందన ఈ సంవత్సరము ఒక విశేష అభియానము చెయ్యాలి. మిషన్కి పునాదిరాళ్ల వలె కృషి చేసిన వారిని, మౌనంగా సాధన చేసిన వారిని ఢిల్లీలో కాని, క్షేత్రీయ కార్యక్రమములో కాని, హరిద్వార్లో జరిగే పెద్ద కార్యక్రమములో కాని వారిని శతాబ్ది సంవత్సరములో సన్మానించాలి. సమాజములోని విభిన్న క్షేత్రాలలో విశేష కృషి చేసి పరివర్తన తీసుకురావడములో సఫలీకృతులైన వారిని క్షేత్రస్థాయిలో సన్మానించి గౌరవించాలి. జూలై 26, 2014 ఇండియా టుడే ఇంగ్లీష్ 29 పత్రికలో కర్మవీర్ కీ కహానీ ప్రశంసనీయకార యములు చేసి విజయము సాధించిన 35 మంది వ్యక్తులు ప్రచురించారు అని, ఏదైనా సాధించగలిగే సామర్థ్యమున్నవారి కాంతులీనే ముఖాలు అని వాటికి శీర్షికనిచ్చారు.
మేము అటువంటి కర్మవీరుల కొరకు వెతుకున్నాము. వారిని శతాబ్దీ సంపర్నాలో తీసుకునుకోవాలి. న్యూస్ ఛానల్స్కు అద్దె చెల్లించి ప్రతిరోజూ 1 నుండి 2 గంటల పాటు ప్రతిరోజూ ప్రసారము చేసే విధముగా మాట్లాడాము. అందులో పరమపూజ్య గురుదేవుల ఆలోచన పరివర్తన యోజన, ఆయన జీవన దర్శనము, ఆయన విజన్ మొదలైన వాటి గురించి చెప్పటం జరుగుతుంది. ఈ కార్యక్రమము డిసెంబరు 2010 నుండి లేదా 2011 ప్రారంభము నుండి కాని మొదలవుతుంది. మన పరిజనులు తమ తమ ప్రాంతాలలో ఇదే విధమైన కార్యక్రమాలను కేబుల్ టీవీలో ప్రసారం చేసే ఏర్పాట్లు చేసుకోవాలి. గురుదేవుల జ్ఞానశరీరమును గురించి అందరికీ స్పష్టంగా అధికాధికంగా చూపించడమే మన లక్ష్యము. మీడియాలో ఇవన్నీ సంవత్సరం అంతా ప్రసారమవుతాయి. ఘనంగా సాధనాత్మక మంత్రలేఖనము కార్యక్రమము గొప్పగా చెయ్యాలని సమితి నిర్ణయించింది. దీని నిర్ణయించిన సమయములోపలే పూర్తి చేయాలి. దీనితో పాటు విశిష్టమైన తపస్సు కూడా జోడింపబడుతుంది. మొత్త మంత్రలేఖనము పూర్తిచేసి నిర్ధారిత అంశధానమును కూడా ఈ పుస్తకాలతో పాటు పంపాలి. ఇది విశేష పుణ్యమునిచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం. మార్చి 2, 2011 నుండి ప్రారంభమై ఏప్రిల్ 12 శ్రీరామనవమి వరకు జరుగుతుంది. ఈ విశిష్ట మంత్రలేఖనాలు నవంబరు 2011లో హరిద్వార్లో జరిగే కార్యక్రమములో ఒక ప్రత్యేక స్థానములో హారతి ఇచ్చే కార్యక్రమము జరుగుతుంది. గాయత్రీ జయంతి మరియు గురుపూర్ణిమ రోజుల్లో పరిజనులు ఈ సాధనాత్మక పురుషార్థమును దర్శించుకోవచ్చు. తరువాత శాంతికుంజ్లోని ఒక విశేషమైన స్థానంలో ఒక శక్తిపుంజము రూపంలో దీనిని స్థాపిస్తారు. ఇందులో ఎవరైనా భాగస్వామ్యం తీసుకోవచ్చు. దీనిని గురించి మరిన్ని వివరాలు ప్రజ్ఞా అభియాన్ పక్షపత్రికలో చూడవచ్చు. ముఖ్య కార్యక్రమము గంగ ఒడిలోనే హరిద్వార్ జరుపబడే జన్మశతాబ్దీ ముఖ్య కార్యక్రమము గంగ యొక్క హృదయస్థానములో పూర్తి చేయబడుతుంది. హరిద్వార్ పట్టణములోనూ అక్కడి నుండి ఋషికేశ్ మార్గములోనూ ఢిల్లీ నజీబాబాద్ మార్గములోనూ నగర నిర్మాణము జరుగుతుంది. వరకు ఈ కార్యక్రమము జరుగుతుంది. నవంబరు 8వ తేదీన కలశయాత్ర జరుగుతుంది. తరువాత నవంబరు 10 రాత్రికి 20,000 లక్షల విరాట్ దీప మహాయజ్ఞము నిర్వహించబడుతుంది. ఆ రోజు గురునానక్ జయంతి కూడా. నవంబరు 10 ఉదయం నుండి మధ్యాహ్నము వరకు పూర్ణాహుతి కార్యక్రమము పూర్తి చేయబడుతుంది. అన్ని ప్రాంతాల నుండి విశేషమైన ఊరేగింపు బయలుదేరుతాయి. మహాకుంభము యొక్క మహాపర్వదినము సందర్భంగా జనవరి 2010 నుండి ఫిబ్రవరి చివరి వరకు విభిన్న ప్రాంతాల ఊరేగింపులు జరిగాయి. నగరవాసులంతా వీటిని చూశారు. మీడియా దీని గురించి తెలియడము వల్ల ఇక ఎవరికీ సందేహాలుండవు. ఈ ఉద్దేశ్యముతోనే 2011 నంబరు 1 నుండి 6 వరకు విభిన్న ప్రాంతాలలో పొందిన ఫలితాలను, ఆ ప్రాంతము యొక్క సాంస్కృతిక విలక్షణతలను అందరికీ చూపించాలని 3-4 ప్రాంతాలవారు కలిసి ప్రతిరోజూ ఈ పని నిర్వహిస్తారు. అలా తమ యాత్రను వారు ఏ నగరంలో ఉంటే అక్కడే చేస్తారు. దీనివల్ల అందరూ అన్ని వివరాలను దృశ్యరూపంలో చూడగలుగుతారు. విదేశాలలో ఉన్న ముఖ్య పరిజనులు భారతీయ సంస్కృతి యొక్క విశ్వరూపము గురించి అందరికీ తెలియపరచబడుతుంది. ఈ ఉద్దేశ్యముతోనే ఒక సూచన పత్రము తయారు చేయబడుతుంది. దాని ఆధారముగా అందరూ తమ తమ పనులను నిర్ణయించుకుని ప్రారంభించాలి. జరిగిన శిబిరములో తీసుకున్న సంకల్పాలు ఆగస్టు 29, 30 తేదీలో ఆహ్వానించబడిన అన్ని ఉపజోనల్ ప్రాంతాల కార్యకర్తతో ఒక విశేష శిబిరము జరిగింది. ఈ 3 రోజులు గురుదేవుల అంగ అవయవములుగా వికసించగలిగే శిక్షణ, అందరూ శతాబ్ది సమారోహము యొక్క స్వరూపమును అర్థం చేసుకున్నారు. తమ తమ బాధ్యతలను కూడా నిర్ధారించుకున్నారు. ఇందులో సమయదానం, అంశదానం, ప్రతిభాదానం మొదలు కొత్త పరిజన్నులను తయారు చేయుట మరియు అఖండ జ్యోతి పత్రికతో పాటు మిగిలిన అన్ని ప్రతికలకు ఎక్కువ మంది చందాదారులను చేర్పించుట వంటి సంకల్పాలు తీసుకోవడం జరిగింది. ప్రాణవంతులందరూ ఈ శిబిరానికి వచ్చారు. రానివారికి ఒక ప్రముఖ జోన్ నుండి తీసుకున్న సంకల్పాల వివరాలు పంపించబడతాయి. ఈ కార్యక్రమ సీడీలు, డివిడీలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కార్యక్రమానికి రానివారు తమ తమ ప్రాంతాలలోనే తమ తోటివారితో కలిసి ఈ సీడీలు కూడా సంకల్పములు తీసుకోవచ్చు. క్షేత్రీయ మంథన ప్రారంభమైంది. అక్టోబరు మొదటి వారములో శాంతికుంజు నుంచి అంతోలీలు బయలుదేరుతున్నారు. ఇదిలో శతాబ్ది పురుషుడు పూజ్య గురుదేవులు యుగనిర్మాణ సత్సంకల్పాలే నవయుగానికి ఆధారశీలలు, సత్యయుగ పునరాగమనము అనే విషయాల గురించి 2 రోజుల కార్యక్రమము మరియు వేదీయ దీపమహాయజ్ఞము. ఈ కార్యక్రమాలలో ముఖ్యముగా ధ్యానముదొల్లరెచ్చే ఆధ్యాత్మిక, చికిత్సాపరమైన లాభముల మీద, యోగము, ఆయుర్వేదము మీద ఒక విశేషమైన ప్రదర్శన జరుగుతుంది. ఇవి కాకుండా సీనియర్ కేంద్రీయ ప్రతినిధులతో కూడిన
3 టోలీల ఫ్లయింగ్ స్క్వాడ్ క్షేత్రాలలో ప్రచార నిమిత్తం 2010 నవంబరు 3వ వారములో 45 నుండి 50 రోజుల కార్యక్రమము కొరకై బయలుదేరుతున్నారు. వీరు క్షేత్రమంతా దాదాపు 60 రోజుల పాటు విస్తృత ప్రచార నిర్వహించి తిరిగి వస్తారు. ప్రజలందరితో మంచి సంబంధము ఏర్పరుచుకొని కార్యక్రమాల గురించి అందరికీ తెలియపరచడం అనేది మన లక్ష్యము. తెలివిగనవారు, శ్రీమంతులు, బుద్ధిమంతులతోనూ కార్యకర్తల వర్గముతోనూ కలిసి మాట్లాడుతూ సమయ సాధన కొరకు సంకల్పితలయ్యేందుకు ప్రయత్నం చెయ్యాలి. ఇప్పటికీ ఇంతవరకే తెలియపరచడమైనది. చదువుకున్నవారు, పరిజనులు అందరూ కలిసి కూర్చొని ఈ విషయములగు దీని చర్చించుకోవాలి. ఈ కార్యక్రమము గురించిన ప్రణాళికను గురించి రాబోయే సంచికలో చదువుతారు. అనువాదం శ్రీమతి వల్లి శ్రీనివాస్.